నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీని ప్రారంభించిన సీఎం జగన్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ మీడియా సమావేశం. వైసీపీపై ఫైర్. కడపలో పునరుద్ధరించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురితో ముచ్చటించారు. బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 80 లక్షలు పిల్లలు చదువుకునే పిల్లలుంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గాని ఆయన భార్య భారతీరెడ్డి గాని ఎన్నికల ప్రచారంలో మీ మేనమామ వస్తున్నాడు, మీకు ఎంతమంది పిల్లలున్నా చదివిస్తానికి 15,000 సంవత్సరానికి ఇస్తాడని చెప్పిన మాట వాస్తవం కాదా? మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఈయన మాట్లాడింది, ఈయన సతీమణి భారతీరెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం 5 సంవత్సరాలకి 5 అమ్మఒడులు ఇవ్వాలి. 5 సంవత్సరాలకి ఎంతమంది పిల్లలు ఉంటే 80 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం తల్లి ఒక్కరికే అమ్మఒడి, సింగిల్ చైల్డ్కే అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి స్ట్రైట్ గా మోసం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. పింఛన్లో ప్రతి లబ్ధిదారుడికి 30,000 ఎగ్గొట్టాడు. అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి 15,000 రూపాయలు, ఒక తల్లికి 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. 75,000 నిన్ను నమ్మి నీకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల తల్లులందరూ మోసపోయినటువంటి డబ్బులు, నష్టపోయినటువంటి డబ్బులు 75,000 రూపాయలు అమ్మఒడిలో, పింఛన్లో 30,000. అట్లాగే ఈ రాష్ట్రంలో చేయూత అర్హులు 1 కోటి మంది పైన ఉంటే
వీళ్ళ ప్రకటనలోనే 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాపు నేస్తామని చెప్పి కాపులు మహిళలందరికీ 18,000 రూపాయలు అని చెప్పి ఏదో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడి కాపు కార్పొరేషన్ మూసేసి కాపు నేస్తంలో ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కాపు మహిళలుంటే 30 లక్షల మంది కాపు మహిళల్లో అర్హులుంటే 2,20,000 మందికి ఇచ్చి వాళ్ళకి ఎగ్గొట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరెంత, ఎగ్గొట్టింది కొండంత, కొట్టేసింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రేపు ఒక వారం రోజుల తర్వాత వచ్చేటువంటి జనవరి 1వ తారీఖు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్నటువంటి 5వ జనవరి 1వ తారీఖు, ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి పదే అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 8 నెలల కాలం పూర్తవుతున్నా కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయాల. ఆ రోజు యువత దగ్గరికి వెళ్ళి కేంద్రం మెడలు వంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, కంపెనీలు వస్తాయి, సబ్సిడీలు ఇస్తాం అని చెప్పేసి నమ్మబలిగేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ప్రత్యేక హోదా గురించి మెడలు వంచుతున్నానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు కూడా కేంద్రం వద్దకు వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర సంస్థల గురించి కూడా ఈ రోజు వరకు ఒక మాట మాట్లాడాల. ఏ రాష్ట్రానికైనా సరే అభివృద్ధికి తలమానికం పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం, ఆ రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుంది. కానీ ఏ రోజు కూడా ఒక్క పరిశ్రమను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల, ఒక్క పెట్టుబడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల, ఒక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేటీకరణలో కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాల. ఒక పక్కన ప్రైవేట్ రంగం, మరో పక్కన ప్రభుత్వ రంగం, రెండింటిని కూడా సర్వనాశనం చేసి కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి పదే తన తండ్రి అవినీతితోటి స్థాపించుకున్నటువంటి ఒక పత్రిక, ఒక ఛానల్ ద్వారా ప్రచారం చేశాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులతోటి ప్రైవేట్ రంగంలో దాదాపుగా 6 లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ రంగంలో దాదాపుగా డిఎస్సీని కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం కలిపి 10 లక్షల ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి వచ్చాక పెరిగిపోయినటువంటి అవినీతి వల్ల కానీ, పెంచినటువంటి కరెంటు ఛార్జీల వల్ల కానీ, పెంచినటువంటి కరెంటు కోతల వల్ల కానీ ఈ రోజు వరకు ఒక పరిశ్రమ రాలా, ఒక ఉద్యోగం రాలా. ఈ ముఖ్యమంత్రి ఒక పరిశ్రమ, ఒక ఉద్యోగం తీసుకురాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మొత్తం కూడా నిరాశ నిస్పృహతోటి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో సుమారుగా 450 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నేను అడుగుతున్నా ఈ కోడికత్తి ముఖ్యమంత్రిని, పరిశ్రమలో పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి ఈ కోడిగుడ్డు మంత్రిని అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చినటువంటి కంపెనీల పేర్లు చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల హయాంలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి కంపెనీల గురించి, పెట్టుబడుల గురించి, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి చర్చించడానికి మేము సిద్ధం.
కానీ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి అవినీతి వల్ల, మీరు భయపెడుతున్నటువంటి వాటి వల్ల లులు గ్రూప్ ఎలిక్కిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎలిక్కిపోయింది, రిలయన్స్ ఎలిక్కిపోయింది, అమర్ రాజా ఎలిక్కిపోయింది. శాంతాడన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి విశాఖపట్నంలో హెచ్ఎస్బిసి కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయినాయి. నేను అడుగుతున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని మీ నియోజకవర్గాల్లో, మీ జిల్లాలలో, మీ ప్రాంతాలలో. బద్వేల్ నియోజకవర్గంలో గోపవరం మండల పరిధిలోని సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ పరిశ్రమను ప్రారంభించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఆ సంస్థ అధినేత. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీని ప్రారంభించారు. బద్వేల్ నియోజకవర్గంలో గోపవరం మండల పరిధిలోని సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ పరిశ్రమను ప్రారంభించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన సెంచరీ ప్యానెల్స్ అధినేత సజ్జన్ భజనక మరియు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, స్థానిక నాయకులు, అధికారులు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమ సుమారు 1000 కోట్ల, సుమారు 2266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగించిందని, ఈ ప్రాంతంలోని 25,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని సెంచరీ ప్లైవుడ్ నిర్వాహకులు తెలిపారు. 80,000 ఎకరాల్లో జామ్ఆయిల్ చెట్లు పెంపకానికి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నాది ఫోటో చేస్తాం అప్పుడు గంట
ओपनिंग सर अभी एक ఓపెనింగ్ అది చూడలేదు బాస్ బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి యామిని శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఆ శాఖ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ గంజాయి ఉత్పత్తి పైన, సాగు పైన కూంబింగ్ నిర్వహించినటువంటి వ్యవస్థ లేదు. ఒక పక్క తుఫాన్లు వచ్చి ఇబ్బందులు పడుతూ వరి రైతులు, మిరప రైతులు, ఇతర పంటలు పండించేటటువంటి రైతులు బాధపడుతూ మాకు నష్టపరిహారం చెల్లించండి అని రోడ్ల మీదకి వస్తున్నారు. మరొక పక్క పండించిన పంటకి కనీస మద్దతు ధర ఇవ్వమని అడుగుతుంటే వారి గోడు అరణ్య శోధనమే అయిపోతుంది. పట్టించుకున్న నాదుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపటికి బటన్ నొక్కడం, నేను ఇచ్చాను అని చెప్పుకోవడం. ఇది తప్పితే క్షేత్రస్థాయిలో నిజంగా వెళ్ళి రైతులు పడుతున్నటువంటి కష్టం గురించి ఆయనకు పట్టించుకునే తీరిక లేదు. కానీ రాష్ట్రంలో విపరీతంగా సాగుతున్నటువంటి గంజాయికైతే మరి బాగా ఉత్సాహంగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందేమో అని అనిపిస్తుంది. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రము మద్యానికి, గంజాయికి, డ్రగ్స్కి చాలా ఫేమస్ ఉండేది. అది కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉండేది. అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున మద్యానికి, డ్రగ్స్కి, మత్తు పదార్థమైనటువంటి గంజాయికి కేర్ ఆఫ్ జరుగుతుంది. నిన్న కాక మొన్న నేను అరండాలపేట, గుంటూరులో అరండాలపేటలో సాయంత్రం 7 గంటలకే ఏదో పని మీద వెళ్తే అక్కడ 4 కుర్రోళ్ళు కూర్చొని గంజాయి తీసుకుంటున్నారు. ఈ రోజున మీరు సాయంత్రం 6:30 అయితే చూడండి, ఇళ్ళ కాలనీల మధ్యలోకి, అపార్ట్మెంట్ల ముందుకి, సందుల్లో ఎక్కడైనా కొద్దిగా చీకటి పడితే చాలు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి తీసుకునేటటువంటి యువత, చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది ఇది. అంటే చిన్నపిల్లల్ని, యువతని మత్తు మందుకి బానిసలు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాచుకోవడం, దోచుకోవడం పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వీళ్ళకి ఏదైతే ఉందో, యువతని కాపాడాలి, వారిని మత్తుకి దూరంగా ఉంచాలి, కూంబింగ్ చేయాలి, ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలన్న పట్టుదల కాదు కదా వాళ్ళకి. కనీసం ఆలోచన కూడా రాకపోవడం అనేది చాలా శోచనీయం. కరెంటు బిల్లులు చూస్తే కనుక మనకి గ్రామాల్లో నిరవధికంగా కరెంటు కోతలు ఉంటున్నాయి. పట్టణాలేమో తడిసి మోపడైపోతుంది. సహజంగా ఎవరికైనా బిల్లులు ఎక్కువ ఎప్పుడు వస్తాయి? ఎండాకాలంలో వస్తాయి. ఎందుకంటే ఏసీలు వేసుకుంటారు, ఫ్రిడ్జ్లు వాడతారు, కూలర్లు వాడతారు, ఫ్యాన్లు 24 గంటలు తిరుగుతూనే ఉంటాయి. ఏదో కాస్త సమ్మర్ హాలిడేస్ అంటే టీవీలు చూస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దేశంలోనే నాకు తెలిసి అన్ని ఆశ్చర్యపోయేటటువంటి ఇటువంటివన్నీ మన రాష్ట్రంలోనే జరుగుతాయి. ఇంత చలికాలం చలిలో కూడా ముట్టుకుంటే వేలాది రూపాయలు కరెంటు బిల్లులు రావడం అనేది ఈ రాష్ట్రంలోనే జరుగుతోంది. సర్ఛార్జీలు 2019కి ముందు చేసిన, అంతకుముందు చేసిన ప్రభుత్వం చేసిన అప్పులని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా కొంచెం వేసుకొని ఒక ప్రణాళికనే లేకుండా నిలువ పెట్టుకోవాలి. బొగ్గున లేదంటే థర్మల్ పవర్ లేదు, థర్మల్ పవర్ ప్రొడక్షన్ లేదు. సోలార్ కేంద్ర ప్రభుత్వం వారు ఇన్సెంటివ్స్ ఇస్తూ మేము సబ్సిడీని ఇస్తాము, 2000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ని ఇస్తాము అని చెప్పని ఆల్రెడీ కర్నూలులో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ప్రతి ఇంటికి కూడా అలానే ప్రభుత్వ సంస్థలకు అన్నిటికీ సబ్సిడీ ఇస్తామంటే దానిపైన కనీస చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మొన్నటి వరకు వర్షాలు విపరీతంగా పడ్డాయి.
కనీసము జల విద్యుత్ వైపు కూడా వారికి ఏమాత్రం ఆలోచన లేదు. అవసరం వచ్చినప్పుడు బాగా ప్రజలు వినియోగించుకునేటప్పటికి అవసరం కోసమని ముందుగానే నిల్వ ఉంచుకోవాలి విద్యుత్ని అన్న కనీస ఆలోచన, ముందు ఆలోచన కూడా లేకుండా, దూరదృష్టి కూడా లేకుండా చలికాలంలో కూడా ప్రజలకి ఈ విధమైనటువంటి కరెంటు కోతలు లేదా విపరీతమైన కరెంటు ఛార్జీలని వారి పైన భారం మోపుతుంటేనే అర్థమవుతుంది. పైగా డిస్కంలకి కట్టవలసినటువంటి ఇంతవరకు వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదు. మొత్తంగా విద్యుత్ పైన, విద్యుత్ రంగంలో 85,000 కోట్ల సంక్షోభం ఉంది. ఇదంతా ఎవరిపైన రుద్దుతున్నారు? మన జగన్మోహన్ రెడ్డి గారి సౌదాన్ని, ఆయన నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ బ్యాచ్ వైకాపా బ్యాచ్ వారైతే బంగ్లాలు కట్టుకుంటారు, 1కి 10 బంగ్లాలు కట్టుకుంటారు, విపరీతంగా రాజభోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. కనీసం ఈ రోజుని రాష్ట్రంలో బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు. ఎక్కడ పోడు ఏ ప్రజల్ని కదిలిచ్చినా ఇదే. మన నడ్డి విరుస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రజలు చాలా సిద్ధంగా ఉంటున్నారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మీరు అక్రమంగా, అన్యాయంగా వేస్తున్నటువంటి ఈ సర్ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, ఇంకే ఛార్జీలో ఏం పెట్టుకుంటున్నారో ఎవరికి అర్థం కాని పేర్లు పెట్టుకొని ప్రజల్ని హింసించి, పీడించి వారి రక్తాన్ని, కష్టార్జీతాన్ని దోచుకుంది చాలు. అసలు అదేమంటే ప్రభుత్వం ఒక వింత వాదనకి కొత్త పోకడు చెప్తోంది. బాగా వినియోగం ఎక్కువైపోయింది, ప్రజలు ఎక్కువ కరెంటు వాడుతున్నారు కాబట్టి అందుకు తగ్గట్టుగా కొత్త కంపెనీలు తీసుకొని రావాలి కాబట్టి మేము ఈ విధంగా తీసుకుంటున్నాము చర్యలను. అంటే ఎంత సిగ్గుచేటి ప్రభుత్వానికి. ప్రజల వినియోగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీని ప్రారంభించిన సీఎం జగన్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.